నేను చేసే రచనలలో ఒక ప్రధానమైన విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఇది నా పుస్తకాలలో నేను రాస్తున్న గ్రంథంలో రాసుకున్న చాలా ప్రధానమైన విషయం. నామరూపాలు నీవే పెట్టుకున్నావు, పసితనంలో భయాన్ని పరిచయం చేశారు నీ తల్లిదండ్రులే. బాగా గారం చేసి సింహంతో కూడా నీవు కలిసి జీవించగలవు చాలా సునాయాసంగా. దేనిని పోలిక పెట్టకూడదు, అంటే నో కంపారిజన్. అన్ని జీవులు ప్రకృతి స్వభావ లక్షణాలు ఒకటే కదా. నీ రూపము నామము ఒక ఆలోచనే అయినప్పుడు, ఇది మళ్ళీ చదువుతున్నా, నీ రూపము నామము ఒక ఆలోచనే అయినప్పుడు నీ పుట్టుక ఒక ఆలోచన అవుతుంది కదా. నీవు జన్మించలేదు, నీవు జన్మించటం ఆలోచన మాత్రమే కదా. అంటే ఆలోచన అంటే థింకింగ్ ప్రాసెస్లో ఉన్న ఒక భాగం. అంటే ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే నీవు జన్మించలేదు, అది ఆలోచనే. అంటే మరణము కూడా లేదు. మరణము అనే మాటను మనం వినేటప్పుడు అది ఒక ఆలోచనే. ఒకసారి దీన్ని లోతుగా పోయి మీరు ఆలోచిస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఐ వాజ్ నాట్ బోర్న్, I never die. I was not born, it is a thought. I never die therefore. అయితే భయము లేనే లేదు. మరణ భయము నీకెందుకు? భయమే లేదు. భయం ఎందుకు? ఇదంతా ఉనికి లేని